లైవ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు కానీ ఎక్కువగా శ్రేష్ఠకు కానీ ఎక్కువ మరి ఈ క్వశ్చన్ ఒకటి పెడుతున్నారు. తను పీసీఓడి వచ్చినప్పుడు తను ఎలా దాన్ని ఎదుర్కొంది, ఎలాగా తను బయటకు వచ్చింది, వాట్ డిడ్ షీ డూ, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వాట్ కైండ్ ఆఫ్ మెడికల్ సపోర్ట్ దట్ షీ టుక్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్. మెయిన్లీ చాలామంది యంగ్ గర్ల్స్ నేను ఫాలో అవుతారు కదా. సో లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ దిస్ జనరేషన్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. మన ప్రేయర్ రిక్వెస్ట్స్లో కానీ, చర్చెస్లో కానీ, మనకున్న ఆర్ఫనేజ్లో కానీ, మన స్కూల్స్ అండ్ బైబిల్ కాలేజెస్లో కానీ ఎక్కువ మంది ఉమెన్, మెయిన్గా అమ్మాయిల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. హౌ షుడ్ దే ఓవర్కమ్ ఇట్, బోత్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ mentally? How can they overcome it? Before I can even start, I want to mention clearly that I'm not a doctor. Neither am I giving anyone any medical advice. కానీ నాకేం పని చేసింది అని చాలామంది అడిగారండి. మీరేం చేయాలి అనేది నేను చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ వాట్ వర్క్డ్ ఫర్ మీ అని నేను చెప్పాలి అంటే, ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు వెన్ ఐ హిట్ ప్యూబర్టీ అప్పటి నుంచి కూడా చాలామంది అంటారు, కొంతమంది పోస్ట్ చేస్తూ ఉండేవారండి, ఏమన్నా తెలుసా, శ్రేష్ఠ ఏంటి ఫేస్ సర్జరీ చేయించుకుంది, ప్లాస్టిక్ సర్జరీ, అప్పుడు ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి అని చెప్పి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను చెప్పలేదండి. అప్పుడు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో అది నేను పీసీఓడి హైగా ఉన్న, అంటే సివియర్గా పీసీఓడి ఉన్న టైంలో లైక్ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట. దట్స్ రియలీ ఎంబారసింగ్. అది చాలా సిగ్గుపడుతూ ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు, ఆడవాళ్ళు. ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది, ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది, లావ్ అయిపోతూ ఉంటాం, అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల ఎవరి సిమ్టమ్ వాళ్ళకు ఉంటుంది. పీరియడ్స్ చాలా మంత్స్ రాకుండా ఉంటుంది. మొన్న ఒక సిస్టర్ చెప్పారు 8 months నుంచి నాకు పీరియడ్స్ రాలేదు. అటువంటి హారబుల్ సిమ్టమ్స్ ఉంటాయి, భయంతో ఉంటాం కదండి. అదంతా నేను అనుభవిస్తూ వెన్ ఐ కన్సల్టెడ్ మై డాక్టర్, చాలా చక్కని గైడెన్స్ మాకు ఇస్తూ నాకేమని చెప్పారంటే, యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అని చెప్పారు. వర్కౌట్ అంటే నేను అసలు నాకు ఇష్టం, అంత ఇంట్రెస్ట్ ఉండదు, టైం కూడా మనకు ఉండదు కదా. లేచామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రన్ టు కాలేజ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ టిల్ అరౌండ్ 6 AM ఫర్ మై ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్. సో నాకు వర్కౌట్ చేసే టైం దొరకలేదు. అటువంటి సమయంలో నేను ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకొని అసలు ఏం తినాలి, డైట్ ఏం తీసుకోవాలి అని చెప్పి నేను చక్కగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. లైక్ ఆఫ్టర్ 6 నేను తినేదాన్ని కాదు, 6 తర్వాత తినడం మానేసి ఇటువంటివన్నీ చేస్తూ జస్ట్ బిఫోర్ లైక్ ఫ్యూ months బిఫోర్ ద వెడ్డింగ్ నాకు కూడా ఐ యూస్ టు హ్యావ్, ఐఎమ్ టెలింగ్ దిస్ ఓపెన్లీ, నాకు అరౌండ్ 3 monthsకి ఒకసారి అలా పీరియడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఐ రిసర్చ్డ్ ఆన్లైన్ అండ్ దిస్ వర్క్డ్ ఫర్ మీ. నాకు పనిచేసింది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ వర్క్ ఫర్ అదర్స్. నేను ఒక జ్యూస్ తాగుతూ ఉండేదాన్ని, అది కరేలా జామున్ జ్యూస్ అని చెప్పి, కాకరకాయ అండ్ వెంటనే చిరాగ్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారండి, జామున్ అంటే నేరేడు పండు, ఈ రెండు కలిపి దే వాజ్ దిస్ మిక్స్ అనమాట. అది రోజు మార్నింగ్ నైట్ వాటర్లో కలుపుకొని తాగినప్పుడు లైక్ డైట్ కన్నా ఎక్కువగా నాకు పనిచేసింది అది. Then my period started getting stabilized, the dates got stabilized and mundu kanna it got so much better అని చెప్పి I got a report and surprisingly దేవుని కృప చేత as soon as we got married, God opened my womb and gave me this beautiful blessing. Praise God. I think it will help a lot of young girls, and please don't neglect your health. ఏ సమస్య వచ్చినా go to a good doctor. And not only going to a doctor, do pray about it. ఎందుకంటే యాజ్ ఫar as I know, whatever శ్రేష్ఠ ఫేసెస్ ఇన్ అవర్ లైఫ్, నాకు తను పరిచయం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నాకు లైక్ ఫేస్ టు ఫేస్ నాకు పరిచయం అయింది. అప్పుడు దాకా వీ డిడ్ంట్ నో ఈచ్ అదర్. అంటే ఐ హ్యావ్ నోన్ హర్, ప్రాబ్లీ ఐ డోంట్ నో అబౌట్ హర్, బట్ బికాజ్ షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ మినిస్ట్రీ, ఇంకా అలాగనే ఎక్కువ పరిచయంలో ఉండేది. సో వెల్ నోన్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ ఇంటర్నెట్. సో దాని ద్వారా వీ యూస్ టు నో అబౌట్ హర్. కానీ పర్సనల్గా తెలిసినప్పటి నుంచి వాట్ ఎవర్ షీ ఈజ్ ఫేసింగ్, ఎక్కువ షీ ఎంక్వైర్స్ విత్ ద లార్డ్ అగైన్, ఎక్కువ ప్రార్థన చేయడం. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే, ఏదన్నా ప్రాబ్లమా
ఫస్ట్ ప్రేయర్ చేసుకో, దెన్ వీ కెన్ గో అండ్ లుక్ ఫర్ అదర్ సోర్సెస్ అని అనేవారు. నేను పరిచయం వాళ్ళ కుటుంబం మేము కలిసిన తర్వాత కూడా ఎక్కువ మనం బయటికి వెళ్తున్నా, ఆఖరికి చర్చ్కి వెళ్తున్నా, ఉపవాస ప్రార్థనకు వస్తున్నా, అంకుల్ ఆంటీ చిన్న ప్రేయర్ చేస్తాను. లైక్ వెళ్ళే ముందు కూడా అదే, అగైన్ మా ఇంట్లో కూడా అదే చూస్తాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఆఖరికి కొత్త వస్తువు కొనుక్కున్నా, చిన్నది ఏదైనా కొనుక్కున్నా కూడా ఐ గో టు మై ఫాదర్ అండ్ ఆస్క్ హిమ్ టు ప్రే. సో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ మనం చేయాల్సిన పని మనం చేయాలి. వీ షుడ్ నాట్ బీ లైక్ దోస్ రిలీజియస్ ఫ్యానటిక్స్ హూ జస్ట్ ప్రే అండ్ సిట్ ఐడిల్ అండ్ డోంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్. మనం మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన తర్వాత మనం చేయవలసిన పనిని ఖచ్చితంగా చేసినట్లయితే తప్పకుండా విడుదల మనం పొందుకుంటాం.